ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సిబిఐ ఆధీనంలో సీఎం జగన్, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై గతంలో నమోదైన అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న సిబిఐకి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్కు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టులోని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ మేరకు సిబిఐకు ప్రశ్నలు వేసింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తులో అసాధారణ జాప్యం చోటు చేసుకుందన్న నేపథ్యంలో గతంలో ఆయనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు సుప్రీంను కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఇందుకు గల కారణాలను చెప్పాలని ఇవాళ సిబిఐని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సిబిఐ న్యాయవాదులు ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టుతో నిందితులను దాఖలు చేయాలన్న వరుస డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగానే తమ దర్యాప్తు ఆలస్యమవుతుందని అన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ఎందుకు జాప్యం అవుతుందో వ్రాతపూర్వకంగా చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.